నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ప్రధాన అంశాలు. తెలంగాణలో కొత్త పార్టీ పెడితే పుట్టగతులుండవు, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి గంగుల. నల్గొండ జిల్లాలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ ప్రెస్ మీట్. సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుపై హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య సంఘం. హైదరాబాద్ ఎంజే మార్కెట్ కూడలిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. ట్రావెల్ ఏజెన్సీ ముసుగులో అరబ్ దేశాలకు మహిళల తరలింపు. ట్రావెల్ సంస్థపై ఎల్బీనగర్ పోలీసులు దాడి, పలువురు అరెస్టు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆందోళన. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాటం చేయాలని పిలుపు. ఇక డీటెయిల్ చూస్తే, తెరాస ప్రభుత్వం రాకముందు బీసీలను బానిసలుగా భావించారని, కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, కోకాపేటలో కోట్ల రూపాయలు విలువ చేసే ఆత్మగౌరవ భవన నిర్మాణం ప్రారంభమైందని మంత్రి చెప్పారు. బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే బండి సంజయ్, అరవింద్ కలిసి వస్తే బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రిని అడుగుదామని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు చట్టసభలో రిజర్వేషన్ కల్పించేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. దేశానికి మహాత్ముడు ఎలాగో తెలంగాణ మహాత్ముడు కేసీఆర్ అని, ఆయన ఉన్నన్ని రోజులు ఏ పార్టీకి పుట్టగతులు ఉండవని చెప్పారు. అయోధ్యలోని రామమందిర నిర్మాణానికి జనదారులు భాగంగా మన జమ్మికుంట ప్రాంతంలో ధర్మా గ్రామం చెందినటువంటి మైనార్టీ సోదరులు మేము కూడా భారతీయులమే దేవస్థానం యొక్క ధర్మకర్తగా నియమింపబడుతుంది. కాన దేవుని మీద ప్రమాణం చేసి చెప్పినది ఏమనగా ప్రమాణపూర్వకంగా తెలియజేయడం ఏమనగా నేను పైన పేర్కొనబడిన దేవస్థానం దానికి టెండర్లో కాంపనీషన్ ఇవన్నీ తెలిసే మీరు తప్పుదో పట్టించే కార్యక్రమం చేశారు. ఇది వాస్తవం, చరిత్ర ఉంటుంది కదా. ఇప్పుడు ఫీల్డ్లో మీరు ఎంక్వైరీ చేస్తే ఇక్కడ పని నడుతున్నది తెలుస్తుంది. హెచ్ఎండి లేఅవుట్ చేస్తున్నది, హెచ్ఎండి పనులు స్టార్ట్ అవుతుంది. ఎవరి భూములు అని కూడా తీయడం జరిగింది. ఇప్పుడు ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. మీ కాలంలో మేము బానిసలుగా ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో మా ఆత్మగౌరవం పెంపొచ్చింది. నిజంగానే చాలా ప్రేమ ఉంది. బీసీల నాయకులని మీరు మా సంజయ్ గారిని అరవింద్ గారు మీరు అన్నారు. ఈరోజు లాంగ్ బ్యాక్ డిమాండ్ మేమే ప్రధానమంత్రి కలుస్తాం, మీరు మా మెంబర్ రాండి. మీకు బీసీల మీద చాలా చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కేంద్రంలో అన్ని శాఖల మంత్రులు ఉన్నాయి, బీసీ శాఖ మంత్రులతో లేదు. ప్రధానమంత్రి గారు కూడా బీసీఏ. ప్రధాన డిమాండ్ అన్ని రాష్ట్రాలు పెడుతుంటే మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే కేంద్రంలో ఫస్ట్ బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయండి. ఏర్పాటు చేయగానే కేంద్రం నుంచి నిధులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వంలో మ్యాచింగ్ నటిస్తే బీసీలకు ఈరోజు మేలు జరుగుతుంది. ఈరోజు కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విఫలమైంది. మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు చెప్పడం వల్ల మేము అన్ని రాష్ట్రాల మంత్రులు కూడా మేము లెటర్ రాయడం జరిగింది. త్వరలోనే ప్రధానమంత్రి కలుస్తాము. బీసీ మంత్రిత్వ శాఖ కోసం ఏర్పాటు కోసం మేము వినతి చేస్తాం. మీరు మాతో రండి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే. ఈరోజు 72 సంవత్సరాల
స్వాతంత్రం. వెనుకబడిన కులాల వారు నిరుపేదలు ఉంటారు, ఆర్థిక స్తోమత ఉండదు, కుల వృత్తుల మీద ఆధారపడి ఉంటారు. తండ్రి కుల వృత్తి చేసేది, కొడుకు కూడా కుల వృత్తి చేయడం వల్ల ఆర్థికమైన ఇబ్బందులతోటి మాకు విద్య రాలేదు, విద్య లేదు మాకు. అందుకే మాకు ఉన్నత వర్గాల దీటుగా విద్య రాలేము, ఎందుకంటే ఆర్థికమైన ఇబ్బందులు. మరి 72 సంవత్సరాలలో మీరు మా తెలంగాణలో ఎంతమంది విద్యార్థులకు విద్యను అందించారంటే, ఎన్ని గురుకులాలు పెట్టినంటే 72 సంవత్సరాల్లో మీరు పెట్టిన గురుకులాలు కేవలం 19 మాత్రమే గురుకులాలు పెట్టిరు. అందులో మా వెనుకబడిన కులాల బిడ్డలు ఎంతమంది చదువుకుంటే 6600 మందికి మాత్రమే విద్యను చెప్పారు, అంతకనే ఎక్కువ చెప్పలేదు. మీకు గురుకులాలు చదువుకోలేకపోయారు, ఉన్న గురుకులాలు 6600 మంది కేటాయించారు. అందుకే మాకు విద్య దూరమైంది. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెనుకబడిన కులాలకు విద్యను అందియాలండి. మీరు 72 సంవత్సరాలు 19 గురుకులాలు పెడితే మేము ఈ 5 సంవత్సరాల్లోనే 261 గురుకులాలు పెట్టాం. మీరు 19 గురుకులాలు పెట్టిండ్రు, మేము 261 గురుకులాలు ఓన్లీ బీసీలకు పెట్టడం జరిగింది. మీరు ఆ 72 సంవత్సరాల్లో 6600 మంది విద్యను అందిస్తే మేము ఈ 5 సంవత్సరాలనే 1,15,000 మందికి విద్యను అందించాం బీసీ విద్యలకు. అది సన్న బియ్యం పెట్టి 1,13,000 మందికి విద్యను అందించాం మేము. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు వారు వేసిన విత్తనాలు ఇప్పుడు రేపు ఉన్నత వర్గాల దీటుగా మేము చదువుకుంటాము. మీరు కంప్లీట్ అయ్యేవారికి 1,70,000 మంది విద్యార్థులు ఈరోజు ఈ 5-6 సంవత్సరాల్లో బయటకు వస్తుంది చదువుకొని. దానికి టెండర్లో కాల్ఫర్ చేసినాం. ఇవన్నీ తెలిసే మీరు తప్పుదో పట్టించే కార్యక్రమం చేశారు. ఇది వాస్తవం, చరిత్ర ఉంటుంది కదా. ఇప్పుడు ఫీల్డ్లో మీరు ఎంక్వైరీ చేస్తే ఇక్కడ పని నడుతున్నది తెలుస్తుంది. హెచ్ఎండి లేఅవుట్ చేస్తున్నది, హెచ్ఎండి పనులు స్టార్ట్ అవుతుంది, ఎవరి భూములు వారు కూడా తీయడం జరిగింది. ఇప్పుడు ఆత్మగౌరవంతో బతుకుతున్నాం. మీ కాలంలో మేము బానిసగా ఉంటే మీ తెలంగాణ రాష్ట్రం వచ్చిందో మా ఆత్మగౌరవం పెంపొచ్చింది. నిజంగానే చాలా ప్రేమ ఉంది. బీసీల నాయకులని మీరు మా సంజయ్. ఇక నల్గొండ జిల్లా హాలియాలో ఈ నెల 10వ తేదీన జరగనున్న సీఎం కేసీఆర్ భారీ ధన్యవాద సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తులో పాల్గొనాలని ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ పిలుపునిచ్చారు. నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లికల్లు ఎత్తిపోతల పథకంతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మరో 6 లిఫ్ట్ పథకాలను ప్రారంభించనున్నారని చెప్పారు. అనంతరం జిల్లా ప్రజల కోసం ధన్యవాద సభలో కేసీఆర్ పాల్గొంటారని అన్నారు. ఈ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరై అవకాశం ఉందని తెలిపారు. సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. ధన్యవాద సభలో ప్రజలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇందుకు ప్రజలందరూ కూడా నాగార్జున సాగర్ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా రైతు కూలీలు ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. మేమే ముఖ్యమంత్రి గారిని కలిసి జిల్లా మంత్రి, నేను అందరం కూడా అయ్యా నల్గొండ జిల్లాను నిండు కుండలా తయారు చేసినావు, నాగార్జున సాగర్ ఎడమకాలం కింద ఉన్నటువంటి టైలెండ్ భూములను చివరి వరకు నీళ్ళు ఇచ్చినావు, ఇలా లిఫ్ట్లు ఇచ్చినావు, పాత లిఫ్ట్ల కింద ఉన్నటువంటి నిర్మాణం ఖర్చు కూడా ప్రభుత్వమే భరించింది. కాబట్టి మీరు స్వయంగా మీరు రావాలి, మేమందరం కూడా నిన్ను అభినందించుకుంటామని చెప్పి అభినందన సభ ఏర్పాటు చేస్తామని చెప్పి మేము కోరగానే వారు వస్తానని చెప్పారు. అయితే పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నెల్లికల్ దగ్గర 13 లిఫ్ట్లు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి లిఫ్ట్ల ద్వారా 60,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి శంకుస్థాపన కార్యక్రమం. తర్వాత 2 గంటలకు భారీ బహిరంగ సభ ఉంటుంది. ఇది ముఖ్యమంత్రి గారికి ఇన్ని పనులు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి సభ. కాబట్టి పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ నియోజకవర్గమే కాదు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానీకం అంతా కూడా, ముఖ్యంగా రైతు కూలీలు, మహిళలు, యువకులు అందరూ కూడా మా ముఖ్యమంత్రి గారిని చూడాలి, ఇన్ని మంచి పనులు చేసినటువంటి
మా ముఖ్యమంత్రి గారిని ధన్యవాదాలు తెలపాలని చెప్పి తరలిస్తూ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇవాళ మొన్న 12 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండింది. గతంలో ఎన్నడూ లేదు, చరిత్ర ఇది. రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నులు పడితే ఒక నల్గొండ జిల్లాలోనే 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. ఇదే కాకుండా ఉచిత కరెంటు 24 గంటలు ఉచిత కరెంటు ఇవ్వటం కానీ, రుణమాఫీ చేయటం కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ అనేక కార్యక్రమాలు చేసి రైతులను ఆదుకున్న ప్రభుత్వం ఈ భారతదేశంలో ఒక కేసీఆర్ ప్రభుత్వమే. అందుకని ప్రజలందరూ కూడా నాగార్జున సార్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే ఈ 6 ఏళ్లలోనే మరి నోముల నరసింహయ్య గారు శాసనసభ్యుడు అయినాక మంత్రి జయవిశ్వ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సాగర్తో పడిపోయినాయి. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి అభినందన సభకు జయప్రదం చేయాల్సిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ 10% అమలు చేయడంపై ఆర్యవైశ్యులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎంజే మార్కెట్ కూడలిలో ఆర్యవైశ్యుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లేటి దామోదర్ గుప్తా ఆర్యవైశ్య సంఘాల నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దామోదర్ గుప్తా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కుల మత వర్గాలు ప్రజలు సంతోషంగా ఉండాలని ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఉన్న అగ్రవర్ణ నిరుపేదలకు 10% విద్య ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించిన అపర భగీరథుడు కేసీఆర్ అని కొనియాడారు. అగ్రవర్ణ కులాల్లో కూడా నిరుపేదలు ఉన్నారని గ్రహించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించారని ఆయనకు ఆర్యవైశ్యులు రుణపడి ఉంటారని తెలిపారు. సుదీర్ఘ 15 సంవత్సరాలు కష్టపడి అందరి సహకారంతో ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులం, ప్రతి వర్గం, ప్రతి మతం, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఈరోజు ఈడబ్ల్యూఎస్ అంటే అగ్ర కులాలకు, వెనుకబడిన అగ్ర కులాలకు మరి అన్ని రిజర్వేషన్ 10% రిజర్వేషన్ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రం అంతా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మరి ప్రత్యేకించి చెప్పాలంటే ఇప్పుడున్న రిజర్వేషన్స్ 50% బలహీన వర్గాలది కానీ, దళితులు కానీ, మరి గిరిజనులకు కానీ అవన్నీ కొనసాగిస్తూనే ఈ 10% ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చాలామందిలో కన్ఫ్యూజ్ కూడా అవసరం లేదు. ఈ 10% అగ్ర కులాలకు ఇప్పుడున్న రిజర్వేషన్స్ కొనసాగిస్తూ 10% రిజర్వేషన్లు అగ్ర కులాలకు ఇచ్చినందుకు మరి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమంలో మరి ఇక్కడ హైదరాబాద్ మజంగాయ్ మార్కెట్ చౌరస్తాలో మరి గౌరవ మిత్రులు మరి మురళి గారు, ప్రభాకర్ గారు, మరి రమేష్ గారు, మరి మిగతా వైశ్య సోదరులందరూ, మరి పెద్దలు, మిగతా స్థానిక వైశ్య సోదరులందరూ కూడా వచ్చి మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేద్దామన్నా అంటే రావడం జరిగింది. వారు మరి లోకల్ ఉన్న వైశ్య సోదరులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మళ్ళీ ఒక్కసారి కూడా మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై కేసీఆర్. అపర భగీరథుడు మన తెలంగాణ గాంధీ శ్రీ మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బంగారు తెలంగాణ సాధనలో భాగంగా అన్ని వర్గాలను అందరినీ సమానంగా చూసుకుంటూ మా అగ్రకుల వర్ణాలు కూడా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్ కల్పించారు. వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఇక ముందు కూడా టీఆర్ఎస్లో కొనసాగుతూ మేము ఒక 100 మంది కార్యకర్తలము, సుశిక్షితులమైన కార్యకర్తలము మేము వెంబడే ఉంటాం. కంపల్సరీ టీఆర్ఎస్ నాయకత్వం వ్యాప్తంగా అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు నిన్న దీనిని అఫీషియల్గా జీవో విడుదల చేస్తూ అగ్రవర్ణ పేదలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తూ ఏదైతే వాళ్ళు జీవో విడుదల చేశారో దానికి అనుగుణంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి అతీతంగా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ ఆర్యవైశ్యులు కానీ వేరే అన్ని వర్గాల వారు కానీ ఇక్కడ ఈరోజు కేసీఆర్ గారికి కృతజ్ఞతగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ
పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ అన్న గారి ఆధ్వర్యంలో వారు వచ్చి మీరు పిలిస్తే తప్పకుండా వస్తాను తమ్మి అని చెప్పి వచ్చి ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో ఎల్లప్పుడూ కేసీఆర్ గారికి అగ్రవర్ణాలు వెంట ఉంటారని చెప్పి ఈ విధంగా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. జై తెలంగాణ. ఇక ట్రావెల్స్ ఏజెన్సీ ముసుగులో అరబ్ దేశాలకు అమాయక మహిళలను చట్టవిరుద్ధంగా సరఫరా చేస్తున్న అల్ హయత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనే సంస్థపై ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. సంస్థ యజమానితో పాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అంతర్రాష్ట్ర ట్రావెల్ ఏజెంట్లను అరెస్ట్ చేశారు. వీరి బారి నుండి మేడిపల్లికి చెందిన కాదర్బి అనే మహిళను రక్షించి 40 పాస్పోర్ట్లను, 6,000 రూపాయల నగదును, 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు రాచకొండ కమిషనర్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒక కస్టమర్ అక్కడ తెలుగు వాళ్ళు ప్రోచెల్ హౌస్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పారు, బాగా చెప్పారు, ఇట్లా అయింది, మాకు మోసం అయింది. రోజు ఇక్కడ 7-8 కస్టమర్ ఇమీడియట్లీ ఆయన మన దుబాయ్ లో ఉన్న ఇండియన్ కౌన్సిలేట్ కి ఫోన్ చేశారు. ఇండియన్ కౌన్సిలేట్ కి ఈ బోగస్ ఏజెంట్స్ ద్వారా ఇలాంటి ఈ కడప గ్యాంగ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, మన దగ్గర కూడా ఉన్నాయి కొన్ని ఇలాంటి బోగస్ ఏజెంట్స్ ద్వారా దయచేసి no one should go and get their life spoiled. అదే మా రాచకొండ కమిషనరేట్ తరఫున విజ్ఞప్తి. ఈరోజు ఈ మన ఎస్ఓటి ఎల్బీ నగర్ వాళ్ళు చాలా మంచి పని చేశారు. దే హ్యావ్ అరెస్టెడ్ దిస్ గ్యాంగ్ హూ ఇస్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ సెండింగ్ దీస్ పీపుల్ via this bogus document and on the visit visa, not on the work visa. At the same time they were trying to sexually exploit also the victim women. So this kind of activities which are against the law will not be tolerated at all. We will definitely take action on them. Remaining accused also will arrest them and will ensure the cases against them will get convicted. The accused మీద సెక్షన్ 420 IPC, తర్వాత 509 IPC and సెక్షన్ 25 ఆఫ్ ఇమిగ్రేషన్ యాక్ట్ దాని కింద కేసు బుక్ చేయడం జరిగింది. మాకు తెలిసిన విషయం అంటే ఈ లోకల్ ఏజెంట్ కి ఒక వ్యక్తిని పంపిస్తే లోకల్ ఏజెంట్ కి 1 lakh రూపీస్ దాకా వస్తుంది. ఇది ఇక్కడ వాళ్ళకి ఈ లోకల్ ఏజెంట్ ని ఎవరు రిక్రూట్ చేస్తారు, వాళ్ళు 3 to 4 lakh రూపీస్ మినిమం ఒక వ్యక్తితో సంపాదిస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, శ్రీ బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానం నూతన పాలక వర్గం సభ్యుల ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్గా కొమిరె శంకర్, వైస్ చైర్మన్గా దాసరి గంగారాజం, ప్రధాన కార్యదర్శిగా పెద్దలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీపీ గంగం స్వరూపారాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ ప్రభలత మనోహర్ హాజరై పాలక వర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గం దేవస్థానాల అభివృద్ధి కృషి చేయాలని ఎంపీపీ సూచించారు. నేను పైన పేర్కొనబడిన దేవస్థానం యొక్క క్షేమం కొరకు నా పదవి బాధ్యతలను విధులను నా శక్తి కొలది నిర్భయంగా నిష్పక్షపాతంగా నిర్వహించగలవాడను మరియు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ హిందూ మత సంస్థల ఆదాయముల చట్టము 30/1987 మరియు సదరు చట్టం క్రింద జారీ చేయు నియమములను గౌరవించుదును అను నేను దేవుని మీద ప్రమాణం చేసి చెప్పున్నదేమనగా ప్రమాణపూర్వకంగా తెలియజేయనిదేమనగా నేను ప్రత్యక్షముగా లేక పరోక్షముగా ఇలాంటి ఏవైనా ఉంటే అందరూ కూడా కలిసికట్టుగా ఉండి సమస్యలను పరిష్కరించుకుంటూ మరియు ఇందాక చెప్పిన విధంగా ప్రోటోకాల్ వివాదం లేకుండా చూసుకోండి. మీరు ఏదైనా ఉంటే డౌట్ ఉంటే ఒకసారి ఎంపీడీఓ ఆఫీస్లో మీకు ఇస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఓటేస్తే గెలిచిన వాళ్ళే కాబట్టి ప్రతి ఒక్కరికి కొంత బాధ్యత అనేది ఉంటుంది. కూర్చున్న ప్రతి చైర్కి ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి.
ఇంకా ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అయితేనేమి, బుగ్గరాజేశ్వర స్వామి టెంపుల్ అయితేనేమి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి చైర్మన్లకు ప్రజలందరూ ముఖ్యంగా కలిసి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కానీ, బుగ్గరాజేశ్వర స్వామి దేవస్థానం కానీ ప్రజలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా అందరికీ అన్ని సేవలు అందుబాటులో ఉండే విధంగా అందరం కలిసి కృషి చేయాలి. అదేవిధంగా మన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొన్ని మెట్ల పైన రేకుల షెడ్లు వేసినట్లయితే చాలా వరకు ప్రజలు ఎండలో ఉండి దేవదర్శనం చేసుకుంటున్నారు. కాబట్టి దానికి మనం ముందుగా అభివృద్ధి పనుల భాగంగా దానికి ముందు మనం అభివృద్ధి చేసినట్లయితే బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆలయం గురించి గతంలోనే ఎన్నోసార్లు మేమే స్వయంగా తిరిగి అప్పుడు 2014 కంటే ముందు కూడా 2009, 2011 నుంచి కూడా మరి టెంపుల్ గురించి, దేవస్థానం నిర్మాణం గురించి చాలా తిరగడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారు ఎండోమెంట్కు లీడర్ పెట్టి మేమే స్వయంగా ఇందిరాకరణ్ రెడ్డి గారి దగ్గరికి మమ్మల్ని పంపించి 2015 సంవత్సరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరాకరణ్ రెడ్డి ఇక రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. రెండో విడతలో భాగంగా పోలీస్, రెవెన్యూ సిబ్బందికి టీకా వేస్తున్నారు అధికారులు. మేదీపట్నంలోని సరోజిని దేవి ఐ హాస్పిటల్లో తెలంగాణ ఏడీజీ స్వాతి, డీఐజీ సుమతి కరోనా టీకా వేయించుకున్నారు. ఎలాంటి అపోహలు లేకుండా వ్యాక్సిన్ వేయించుకొని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని కోరారు. ఏడీజీ స్వాతి పిలుపునిచ్చారు. జనగామ జిల్లా జాఫర్గఢ్ మండలం తీగారం గ్రామంలోని దొంగలు బీభత్సం సృష్టించారు. సముద్రాల రాజు అనే అందుని కిరాణం షాపులో దూరి హల్చల్ చేశారు. దుకాణంలో ప్రవేశించి 12,000 రూపాయల నగదు, సామాగ్రిని అపహరించారు. పేదవాడు, గుడ్డివాడైన రాజు షాపులో చోరీ జరగడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగతనానికి పాల్పడిన వారిపై తగిన చర్య తీసుకుని రాజుకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు. షాప్ పెట్టుకున్నాం తీగారంలో, దుర్గమ్మ గుడి దగ్గర పెట్టుకుంటే సర్పంచ్ ఇక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకున్నాం. నాకు కళ్ళు కలిపి ఏదో నెల రోజులైతే షాప్ పెట్టుకొని కూల్ డ్రింక్స్, డిజర్ట్ సామాన్, అన్నీ కలిపి 10,000 సామాన్ దాకా పోయినాయి. ఇక్కడ తాళాలు దుర్గమ్మ గుడి దగ్గర షాప్ పెట్టాము. షాప్ పెడితే రాత్రి 11:30 దాకా ఉన్నాం మేము. తర్వాత ప్రాంతంలో 2 15,000 సరుకు పోయింది. మరి ఇట్లా ఊళ్ళలో జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా దయచేసి గవర్నమెంట్ని ఏమని కోరుతున్నామంటే సీసీ కెమెరాలు కావాలని కోరుతున్నాం. మా బతుకు ఇట్లా రక్షించమని మేము అడుగుతున్నాం అంతే. ఇక్కడ షాప్ పెట్టుకున్నాం తీగారంలో, దుర్గమ్మ గుడి దగ్గర పెట్టుకుంటే సర్పంచ్ ఇక్కడ పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకున్నాం. నాకు కళ్ళు కలిపి ఏదో నెల రోజులైతే షాప్ పెట్టుకొని కూల్ డ్రింక్స్, డిజర్ట్ సామాన్,
అన్ని కలిపి 10,000 సామాన్ దాకా పోయినాయి. ఇక్కడ తాళాలు దుర్గమ్మ గుడి దగ్గర షాప్ పెట్టాము. షాప్ పెడితే రాత్రి 11:30 దాకా ఉన్నాం మేము. తర్వాత ప్రాంతంలో 2 అవుతనే వేల సరుకు పోయింది. మరి ఇట్లా ఊళ్ళలో జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా దయచేసి గవర్నమెంట్ని ఏమని కోరుతున్నామంటే సీసీ కెమెరాలు కావాలని కోరుతున్నాం. మా బతుకు ఇట్లా రక్షించమని మేము అడుగుతున్నాం అంతే. ఇక్కడ షాప్ పెట్టుకున్నాం శ్రీగారంలో, ఈ దుర్గమ్మ గుడి దగ్గర పెట్టుకుంటాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ అధ్యక్షులు లస్కర్ నాయక్, ప్రధాన కార్యదర్శి శివాజీ నాయక్, బంజారా సోదరులు జగదాంబాదేవి, సేవాలాల్ మహారాజ్ పతాకాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల ఎంపీపీ సంగీత రాజేందర్, జెడ్పీటీసీ మాన్సింగ్, బంజారా సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అనుకోకుండా గత 2006 आता आपण जमिले तो अनुकोకుండా आपण नायकुలు गामे गामेर काय कोण नायक फिर कारभारी फिर नेक्स्ट काय कనుక तो आपण अध्यक्षुడు लस्कर भिया फिर प्रधान कार्यदर्शी शिवाजी नायक सोसायटी चेयरमैन रामलू नायक फिर गामे गामेर सरपंच फिर नायकुలు అందరూ से आताने आपण विजयवंतम करनो आपण याडीर झंडा घालनो याडीर काय भोग भंडार करनो आ झंडा आपण करनो कనుక ताने निर्णయించే ఉందని సేన శుభ పరిణామం कसन काय ఉందని సేన ధన్యవాదాలు के रोज में ये प्रोग्राम है ना अपन करनो कనుక ताने केजन सेना प्रति ఒక్కరికి కూడా ధన్యవాదం బాడిని దేరేచా नेक्स्ट काय का तो हनु मतीरिये तो अपन गोप्पागा करिया ई जयंती भी చాలా గొప్పగా కరేర్ छे याडीर काय कనుక ताने के तो काय को वरो కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి నిధి సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మికుంట పట్టణ పరిధిలోని ధర్మారం మసీదు కమిటీ అధ్యక్షులు ఎండి అక్బర్, ఎండి హుస్సేన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు 2,000 రూపాయల విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కండ సమయోజకులు ఉప్పల శ్యామ్, ఆవాల రాజారెడ్డి, ఆకుల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అయోధ్యలోని రామ మందిర నిర్మాణానికి జనదారులు భాగంగా మన జమ్మికుంట ప్రాంతంలో ధర్మా గ్రామం చెందినటువంటి మైనార్టీ సోదరులు మేము కూడా భారతీయులమే, మాకు మా భారతీయుల మీద సంస్కారం ఉంది అనే ఉద్దేశంతో చెప్తూ వారు మమ్మల్ని నిన్నుదట్టి మా రామ మందిర నిర్మాణానికి నిధి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. అంతా హిందూ ముస్లిమ్స్ బాయిగానే మెదులుతూ ఇప్పటివరకు జమ్మికుంటలో ప్రశాంతంగా. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ ఉండీల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఆలయ అధికారుల సమక్షంలో బ్యాంకు సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల శివసేన శక్తి సమితి సభ్యులు, వాగ్దేవి లేబర్ సొసైటీ సభ్యులు, పోలీస్ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
ఇక ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకై మెరుగైన పీఆర్సీల ఉపాధ్యాయుల పదోన్నతుల సాధనకై ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీఆర్ఎస్టీ టీఎస్ జిల్లా అధ్యక్షులు బి జగన్ గుప్తా మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు. సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు. సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు. నేడు పిఆర్టీటీఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు దాంట్లో భాగంగానే పిఆర్టీటీఎస్ రంగారెడ్డి జిల్లా శాఖ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా జిల్లా శాఖ పక్షాన ధర్నాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నాకు ఇటు నాయకులే కాదు, ఎమ్మెల్సీలే కాదు, కింది స్థాయి నుంచి ప్రాథమిక స్థాయి సభ్యుని వద్ద నుండి రగులుతున్నటువంటి సమస్య ఇది. ప్రతి ప్రాథమిక సభ్యుడు కూడా ఉద్యమం చేయాలనేటువంటి ఆలోచనతో నాడు తెలంగాణ సాధనలో ప్రతి తెలంగాణ పౌరుడు ఏ విధంగా అయితే తెలంగాణ సాధనకు ముందుకు వెళ్ళాడో నేడు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ ప్రతి ఒక్కరు కూడా పిఆర్సీ ఫిట్మెంట్ కానీ ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయుల ఎడల చూపిస్తున్న చిన్న చూపుకు నిరసనగా నేడు ఈ ధర్నా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ప్రభుత్వము 1/7/2018 నాడు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీని మీకు గతంలో ఏనాడు లేని విధంగా 1 నెల ముందుగానే 2 జూన్ 2018 తాను ప్రకటిస్తానని చెప్పి నేటి వరకు దాదాపు 33 నెలల కాలానికి ఇప్పటి వరకు కూడా పిఆర్సీని ప్రకటించకపోవడము ఎంతో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో కొత్త పార్టీ పెడితే పుట్టగతులు ఉండవు, సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి గంగుల. నల్గొండ జిల్లాలో ఎంపీ బడుగు లింగయ్య యాదవ్ ప్రెస్ మీట్. సీఎం కేసీఆర్ సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుపై హర్షం వ్యక్తం. ఆర్యవైశ్య సంఘం హైదరాబాద్ ఎంజే మార్కెట్ కూడలిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం. ట్రావెల్ ఏజెన్సీ ముసుగులో అరబ్ దేశాలకు మహిళల తరలింపు. ట్రావెల్ సంస్థపై ఎల్బీ నగర్ పోలీసులు దాడి, పలువురు అరెస్టు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ సంఘాల ఆందోళన. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పోరాటం చేయాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.